రష్యా వైపు నుంచి వస్తున్న తాజా వార్తలు. మీరు ఈ తీవ్రవాదులను విడిచిపెట్టకండి. మీకు డిఫెన్స్ రంగంలో ఏమైనా సహాయం కావాలి అంటే మమ్మల్ని అడగండి, ఆయుధాలు కూడా మేము పంపిస్తాము. ఎందుకంటే చైనా వైపు నుంచి చెప్పాను కదండి, మీకు 155 ఆర్టిలరీ వెపన్స్, అలాగే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, మిజైళ్ళు ఇవన్నీ వరుసగా పాకిస్తాన్లోకి వస్తున్నాయి. కాబట్టి రష్యా వాళ్ళు మన వైపు అంటే 1971లో కూడా మనం చూసాము కదా, భారత్కి ప్రమాదము ఆపద అంటే ఫస్ట్ రష్యా వాళ్ళే నిలబడతారు. సో ఇప్పుడు ఈ పహల్గాము తీవ్రవాద దాడులు, దానికి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా డైరెక్ట్గా మేము అందజేస్తాము, మీరు సంకోచించకండి. ఇది రష్యా వైపు నుంచి. ఎటు వచ్చి మే 9th ఉండే విక్టరీ పెరేడ్ ప్రోగ్రామ్ ఉంది చూసారా, దీనికి మోదీ గారు వెళ్ళడం లేదండి. ఎందుకంటే ఇక్కడ సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది. సో మనము ఒక మిలిటరీ యాక్షన్ తీసుకోబోతున్నాము. ప్రపంచానికి చెప్పి ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ భారత్ మనం ప్రపంచానికి చెప్తున్నాం, మేము ఈ తీవ్రవాదులను విడిచిపెట్టాము. సో వీళ్లకు ఎవరైతే సహాయం చేస్తున్నారో వాళ్ళ అంతు కూడా చూస్తామని చెప్పి మనం ఇప్పుడు ఇవాళ ఇంత పెద్ద యాక్షన్ తీసుకోబోతున్నాము. అలాంటప్పుడు ప్రపంచం యొక్క సపోర్ట్, వీళ్ళందరూ మన వైపు నిలబడాలి. రేపు ఈ ఫోటోలు వీడియోలు పెట్టి బాబోయ్ చూడండి ఇజ్రాయెల్ తరహాలో భారత్ ఎంత దారుణానికి ఒడిగట్టింది, మీకు అమాయకులను ఇలాంటి క్యాంపెయిన్ జరుగుతుంది. డిస్ఇన్ఫర్మేషన్ ఎప్పుడెప్పుడో ఉన్న వీడియోలన్నీ పెట్టి భారత్ సైన్యము, ఎయిర్ ఫోర్సు ఇంత ఘోరాలు చేశారు అని ఒక ప్రచారం అయితే ఉంటుందండి. సో దాన్నంతా చూసి మనమైతే నమ్మకూడదు. సో మనకి ఎగ్జాక్ట్లీ ఏ ఒక రోజు కూడా ఈ భారతదేశము, ఇందులో నివసించే పౌరులు ఇంకొక దేశానికి వెళ్ళి అక్కడ నివసించే అమాయకపు ప్రజలు, యాత్రికులు వాళ్ళ మీద ఇలాంటి దాడులు చెయ్యలేదు. దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. సో మనది వార్ ఆన్ టెర్రర్ పార్ట్ 3 అనేది గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇక్కడ మనం చూడాల్సింది, ఎప్పుడు మనం నమ్మని ఒక దేశం అమెరికా. అలాంటి అమెరికా చూడండి, పోయిన వీడియోలో కూడా వాళ్ళ సెక్రటరీ ఆఫ్ స్టేట్ రూబియో ప్రతిరోజు కూడా జైశంకర్ గారితో మీకు టచ్లో ఉంటున్నాడు, కోఆపరేషన్లో ఉంటున్నాడు. చాలామంది అన్నారు డొనాల్డ్ ట్రంప్ గారు భారత్ నాకు ముఖ్యమే, పాకిస్తాను ముఖ్యమే అన్నాడు కదా. అలాంటిది ఏమీ లేదండి, ఇది ఒక పచ్చి అబద్ధం అండి. ఎందుకు అంటే మీకు జేడి వెన్స్ వాళ్ళ వైస్ ప్రెసిడెంట్, అతను ఒకే మాట పాకిస్తాన్కి చెప్పాడు, భారత్ ఈ తీవ్రవాదుల విషయంలో ఒక పోరాటం మొదలుపెట్టారు, ఒక యుద్ధము చెయ్యబోతున్నారు, నీకు కుదిరితే వాళ్లకు సహాయం చెయ్యి, వాళ్ళకి కోఆపరేట్ చెయ్యి, లేకపోతే నీ దేశానికి ఉండే క్రెడిబిలిటీ అంటే మీకు పాకిస్తాన్కి సంబంధించి అమెరికా యొక్క డిఫెన్స్ సెక్రటరీ చెప్తున్నారండి, మీ క్రెడిబిలిటీని మీరు పూర్తిగా పోగొట్టుకున్నారు. ఎందుకు ఇలా అంటున్నారంటే పాకిస్తాన్ యొక్క ఫారిన్ మినిస్టర్ ఇషాక్ దార్ని అంటారు. ఈ ఇషాక్ దార్ పహల్గామ్లో జరిగిన దాడులు మన ఫ్రీడమ్ ఫైటర్స్ చేశారు, ముజాహిదీన్స్ అని అంటారండి. పాకిస్తాన్ ఆర్మీ యొక్క హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక ఉత్తరం, అందులో ఏముంది, ముజాహిదీన్స్ అంటే ఏంటి, పవిత్ర యుద్ధము చేసేవాళ్ళు. దాంతో అమెరికా వాళ్ళు క్లియర్గా చెప్పేశారు, నీ క్రెడిబిలిటీ అనేది పూర్తిగా పోయింది. ప్రపంచంలో ఇవాళ ఎవరు పాకిస్తాన్ని నమ్మరు. అంటే రష్యా వాళ్ళు మనతోనే సపోర్టుకున్నారు, ఇవాళ అమెరికా కూడా. అంటే అమెరికా అన్నప్పుడు అండి ప్రపంచము పోలీస్ అని మాట్లాడుతాను. ఇవాళ అమెరికా ఏం ఆలోచిస్తుందో చెప్పమంటారా? ఒకవేళ అంటే నాకు ఒక ఆనందకరమైన విషయం ఏంటంటే, ఈ ఆర్డర్ ఆఫ్ బ్యాటిల్ అంటాం చూసారా, నేను ఇదే ఆలోచిస్తున్నాను. మన సైనికులు పిఓకే దాటి లోపలికి ఎందుకు వెళ్ళాలి? మన వద్ద బియాండ్ విజువల్ రేంజ్ మిజైళ్ళు ఉన్నాయి. అలాగే 400 కిలోమీటర్లు ప్రయాణించి మీకు అక్కడ ఉండే తీవ్రవాద క్యాంపులను, అంటే రావెల్పిండిలోనే మీకు అక్కడ శిక్షణా శిబిరం ఉందనుకోండి దానిని కూడా మీరు దాడులు చేయొచ్చు. కరాచీ, లాహోర్ సర్వము S-400 యొక్క రేంజ్లోనే ఉన్నప్పుడు మీరు ఎందుకండి మీ సైనికుల ప్రాణాలను పణంగా పెడతారు? ఎంతోమంది మిత్రులు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఇవాళ ఇండియన్ ఆర్మీలో ఉన్నారు. మరి వాళ్ళ ప్రాణాలు మన పిల్లలతో సమానం. మన పిల్లలు ఎలా ఎదిగి దేశము కోసం సేవలు చేయాలని మనం కోరుకుంటామో, మరి వాళ్ళ ప్రాణాలు కూడా మనకి ముఖ్యము కదా.
కాబట్టి మనకి అడ్వాంటేజ్ ఉన్నప్పుడు, రఫేల్స్ ఉన్నప్పుడు, సుకాయిలు ఉన్నప్పుడు, S-400 లాంటి మహా అస్త్రము ఉన్నప్పుడు మనము ఎందుకండి పీఓకే అంటే LOC దాటి లోపలికి ఎందుకు వెళ్ళాలి? ఇదైతే నాకు వచ్చిన ఆలోచన. ఇక్కడ నుంచే మీ కంట్రోల్ రూమ్లో కూర్చొని అమెరికా వాడు ఎలాగైతే లాక్హీడ్ మార్టిన్ కంట్రోల్ రూమ్లో కూర్చొని ఇక్కడ ఇరాన్పై, హూదీస్పై దాడులు చేస్తున్నాడో అదే పద్ధతిలో అంటే నాన్ కాంటాక్ట్ వార్ఫేర్ ఇది చెయ్యగలిగేమో అనుకోండి. ఇవాళ వాళ్ళు 1000 మదరసాస్ను మూసేశారు కదా. మదరసాస్ అన్నప్పుడు స్కూల్స్ అండి. మీకు ఖురాన్ గురించి, మీకు అందులో ఉండే నీతి కథలు, మనిషి అన్నవాడు ఎలా బతకాలి, వాడికి ఉండాల్సిన మొరాలిటీ ఏంటి, ఎథికల్ వాల్యూస్ ఏంటి, ఇవి కదా మహమ్మద్ ప్రవక్త ఎప్పుడూ మాట్లాడేది ఇదే. దానిని విడిచిపెట్టి మదరసాస్, స్కూల్స్ అని చెప్పి అక్కడ వీళ్లకు భారత్కి వ్యతిరేకంగా బ్రెయిన్ వాష్ చేసి వాళ్లను తీవ్రవాదులుగా మార్చి ఇది మా స్కూల్ అండి అంటే ఎవరు చూస్తూ ఊరుకుంటారు? కాబట్టి అమెరికా ఏమంటుంది, నువ్వు నీ క్రెడిబిలిటీని పోగొట్టుకున్నావు. భారత్ ఒకవేళ నీ మీద దాడులు చేసినా మేమైతే వాళ్ళని ఆపలేము. ఇంకొక విషయం చెప్పమంటారా, వాళ్ళు చాలా సీక్రెట్గా ఒక భారీ ప్రాజెక్టు పెట్టుకున్నారండి. అమెరికా వాడి ప్రాజెక్ట్ వింటే మీరు షాక్ అవుతారు. దీన్నే స్నాచ్ అండ్ గ్రాబ్ స్ట్రాటజీ అంటారు. అంటే పాకిస్తాన్లో ఉండే ఈ అణు అస్త్రాలు వీటిని రాత్రికి రాత్రి స్నాచ్ చేసి, గ్రాబ్ చేసి అమెరికా తీసుకువెళ్ళిపోవాలి. ఏమండి, ఇంకొక దేశంలోకి వెళ్ళి వీళ్ళు చెయ్యగలరా అంటే అమెరికాకు అధికారం ఉందండి. ప్రస్తుతం ఉండే పాకిస్తాన్ ప్రభుత్వము ఎవరు పెట్టారు? మీకు షాబాజ్ షరీఫ్ని ఎవరు అపాయింట్ చేశారు? అమెరికా అధ్యక్షుడు. కాబట్టి వాడు చేయగలిగింది ఏమీ లేదు. ఇది ఎందుకు చేస్తారు? ఇప్పుడు ఎందుకు చేస్తారు? భారత్ పాకిస్తాన్తో యుద్ధము చేస్తే పాకిస్తాన్లో ఉండే అణు అస్త్రాలను అమెరికా వాళ్ళు ఎందుకు వాళ్ళ దేశానికి తరలిస్తారు? ఎందుకు? మీకు పాకిస్తాన్ యొక్క రైల్వే మంత్రి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? 130 అణు అస్త్రాలు ఇవాళ మేము భారత్ కోసం సిద్ధము చేసి ఉంచాము. తీవ్రవాదులనేమో దేశభక్తులు అంటారు, ఫ్రీడమ్ ఫైటర్స్ అంటారు, ముజాహిద్దీన్స్ అంటారు. ఒక మంత్రి గారు ఏం మాట్లాడతాడు? భారత్పై మేము అణు అస్త్రము వాడతాము, 130 అణు అస్త్రాలు రెడీ చేసాము అంటే ఇదంతా ప్రపంచం చూస్తూ ఊరుకోదు కదా. మరి మన వద్ద 160 అణు అస్త్రాలు, వాడికన్నా ఎక్కువ అస్త్రాలు ఉన్నాయి కదా, వీటిని మనం రెడీ ఫర్ యూజ్ అని చెప్పి ఇవాళ సిద్ధము చేసి ఉంచాము కదా. ఒకవేళ వాడు అణు అస్త్రాలతో వాడి విమానాల్లో పెట్టుకుని వచ్చినా కూడా మన దేశము దాకా ఈ విమానాలు రావు కదండి. S-400 ఉంది కదా, అక్కడికక్కడే పేలిపోతుంది కదా. మరి ఇంతంత అణు అస్త్రాలు ఆ నగరాల మీద, ఆ గ్రామాలు, ఏది పాకిస్తాన్ గ్రామాల మీద పడితే ఎలాంటి ఒక వినాశనము. ఒకవేళ ఈ అస్త్రాలు తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్ళిందనుకోండి, ఇది ఇంకా ఎంత ప్రమాదం. ముందు అమెరికాను వాళ్ళు టార్గెట్ చేస్తారండి, తర్వాతే భారత్ మీదకి వస్తారు. కాబట్టి ఈ అణు అస్త్రాలనంతా కూడా ఇమీడియట్గా అమెరికా తీసుకువెళ్ళిపోవాలనే ఒక చాలా పెద్ద సీక్రెట్ ప్లానింగ్ అనేది ఇవాళ అమెరికా వద్ద ఉన్నట్టు. అంటే వాడికి ఉన్న బలము పదే పదే న్యూక్లియర్ వెపన్స్ అంటాడు. వీటినంతా తీసుకువెళ్ళిపోతే ఈ డబ్బా యుద్ధ విమానాలు పెట్టుకొని, మీకు ఈ బొమ్మ యుద్ధ నౌకలు పెట్టుకొని మీకు పారిపోయే పాకిస్తాన్ ఆర్మీని మళ్ళీ ఎలా తీసుకురావాలో తెలియకుండా ఈ అసీం మునీరో, షాబాజ్ షరీఫో వీళ్ళు ఏం చెయ్యగలరు? కాబట్టి దీనికి మించిన అవకాశము భారత్కి ఉండనే ఉండదు. సో మనము నాన్ కాంటాక్ట్ వార్ఫేర్ చేసి మొత్తము పీఓకేలో ఉండే తీవ్రవాదులను తరిమి వేసి అక్కడ ఉండే ప్రజలను రక్షించి మనము పీఓకేని మనతో కలుపుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైన అంశంగా నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే రష్యా, అమెరికా వాళ్ళ చరిత్రలో కలిసి ఒక దేశానికి సపోర్ట్గా నిలబడింది లేదు. మన విషయంలో అది చేస్తాము అంటున్నారు. మరి ఇదే సరైన సమయం అని నాకు అనిపిస్తుంది. మరి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.